మైకల్ హీ సేఫ్ నౌ, భయపడక్కర్లేదు. స్పైనల్ ఇంజరీయే కొంచెం క్రిటికల్. తుప్పు పట్టిన కత్తి. ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 year అవ్వచ్చు. సారీ అబౌట్ ఇట్. లేదు డాక్టర్, తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి. తను నవ్యాంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్. అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేమిటి? వీ కెన్ బి పాజిటివ్, బట్ ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా. డాక్టర్ మైకల్, వీఆర్ గివింగ్ హిమ్ ది అట్మోస్ట్ కేర్. ఇంకాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే? వదలవే. తమరెవరు సార్? ఎవరు సార్? ఒక రౌడీకి స్పోర్ట్స్ మ్యాన్ కి ఏమిటి సార్ సంబంధం? మీ ఏరియాకు వెళ్ళిన తర్వాత తెలిసింది మీరు పెద్ద మీకు తగలాల్సిన గాయం అది. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది. సంతోషమా సార్? ఇప్పుడు సంతోషమా? ఎవరు ఉన్నవాళ్ళ బిడ్డలం కాదు సార్. నాకు అమ్మ లేదు. మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంట్లు తోమారి చదివించింది. ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కొడతారు, వాళ్ళ అమ్మ చేపలు అమ్ముతుంది. అరుగొకరు ఏడుస్తున్నారే 6 సునామీలో కొన్ని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు. 2వ పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాట తెలుసా సార్? మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్, ఆయనే సర్వం మాకు, దైవం మాకు. మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, లేదంటే మర్యాద పోతుంది. వెళ్ళిపోండి. కిరణ్ గారికి ఎంత పని జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం, అంతే కదా. ఏంటి సార్ మీరు అలా అంటారు? కిరణ్ స్పృహలోకి వచ్చారు, కాస్త డ్రౌజీగా ఉన్నారు. చూసి మీరు త్వరగా వచ్చేయండి. ఉండండి, మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు. నేను వెళ్ళి చూసి వస్తాను. కిరణ్ సార్, మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి? ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం, ఇంకా మ్యాచ్ గీచి అంటూ. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్, వెళ్ళక తప్పదు సార్. వెళ్దాం. ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్లతో పంపుదాం. ముందు నువ్వు నీ గురించి ఆలోచించు. మీ ఇంటికి కబురు కూడా చేశాం. గుడ్ టీమ్ సార్, సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు. అర్థమైందయ్యా. నీతో సమానమైన వాడిని ఎక్కడికి పోయి పట్టుకోను. 10 రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్కు ఆటగాడిని ఎక్కడని వెతకను. ఒక్కడున్నాడు సార్. ఎవరు? బిగిల్. ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్. తలపడబోయేది పంజాబ్ తో.
ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే లీగల్. ఇదే ఈ ఒక్క నమ్మకమే ఆంధ్రదేశం మొత్తాన్ని ఆతృతతో ఎదురు చూసేలా చేసింది. మంచి అవకాశం. ఇది ఒక గోల్ అవుతుందా? ఖచ్చితంగా గోల్ అయ్యేందుకు అవకాశం ఉంది. No, it's a miss. ఏం జరుగుతుంది రామన్? మళ్ళీ పంజాబ్లో అవకాశం వచ్చింది. వెరీ గుడ్ షాట్. అద్భుతమైన సేవ్ మళ్ళీ మొదటి నుంచి. ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలికాలం మరువకుమా. నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఒక దేవుడు కలడని మరిచేరు. అన్నా వాళ్ళకి బలిపు ఎక్కువైందన్నా. ఈ ఒక్క వారమే 13 మంది పోయారు, అందులో మన వాళ్ళు 8 మంది. నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. ఇది సాగ్గా తీసుకుని వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. రావుతూరు కొట్లో పంచాయతీ పెడితే మంచిది అనుకుంటున్నా. మన ఏరియాకి రమ్మందాం అన్నా. బండి ఆళ్ళ ఏరియాకు పోని. మన వాళ్ళని పిలుద్దామా? వద్దు. ఒంటరికి వెళ్తావన్నా? పిచ్చ సీనుదలు ఇయ్యాలా? ఇది కలికాలం మరువకుమా. నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఒక దేవుడు కలడని మరిచేరు. పెద్ద ఆయన ఒంటరిగా సిక్కాడ్రా. గుంపుగా దొరికేశారు. వేసేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. వేసేస్తే పోయే.
చూపించు మంచితనం, విజయించు స్వార్థ గుణం. త్యాగ జ్యోతిని వెలిగించు, ఫలించు, నీ ఆశయ సాధన ఫలించు. ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలకాలం మరువకుమా. నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఆహా ఓహో లా పండుగ వద్రా. ఇలలో ఫుట్బాల్ ఆడడానికి బాల్ కావాలరా అన్న